వేదం యేసుగా, అల్లగా, రాముడుగా, కృష్ణుడుగా, బుద్ధుడుగా, జైనుడుగా అనేక స్వాముల వారిగా కూడా అవతారం ఎత్తినాడు ఇక్కడ. కనుక ఆ విధమైనటువంటి భావం మనకు ఉండాలి. కానీ వాళ్ళు ఎక్కువ, ఆ దేవుడు ఎక్కువ, ఈ దేవుడు ఎక్కువ, ఆ మతం ఎక్కువ, ఈ మతం ఎక్కువ అన్నటువంటి ఆలోచన అది అజ్ఞానం అంటారండి. ఇవన్నీ మనము ఎవరి అభిప్రాయం వాళ్ళది, ఎవరికి ఏది నచ్చితే అది పాటించవచ్చు. అందరూ మహాత్ములందరూ లోకరక్షణార్థమే అవతరించిండేది, వారందరూ మన కోసమే. కనుక అందరినీ ఆ మత ఉన్మాదుల మాటలు మనం వింటే మనం కూడా ఉన్మాదం అవుతాం. కనుక వాళ్ళ మాటలు వినాలి, వదిలిపెట్టాలి, సత్యాన్ని గ్రహించాలి. సత్యమేది, అసత్యమేది. ఆ సత్యాన్ని గ్రహించడం కూడా మనం ముందుకు వెళ్తే ఏమవుతుంది, మన యొక్క జన్మ, అమూల్యమైన మానవ జన్మ వ్యర్థమవుతుంది. వినదగును ఎవ్వరు చెప్పినా విన్నంతనే వేగపడక వివరింపకండి, కళ్ళ నిజములు ఎరిగిన మనుజుడేపో నీతిపరుడి మహిళ సుమతి అన్నారు. ఎవరైతే సత్యాన్ని, సత్యమేది అసత్యమేది గ్రహించకుండా ఉండకూడదు, గ్రహించిన వాడే నీతిపరుడు, అతడే ఈ యొక్క మానవ జన్మను సార్థకం చేసుకోగలడు. జాతినీతి వేరు, జన్మం ఒక్కటి, 5 ఇళ్ళు వేరే ఏమును కాక, దర్శనములు వేరు, దైవం ఒక్కటే. అంతే కదా. మన జాతులు, దీనులు, పద్ధతులు అన్నీ వేరైనప్పటికీ మానవ జాతి అంతా ఒక్కటే. దైవ శాస్త్రాలు ఎన్ని ఉన్నా దైవం ఒక్కడే కదా. అన్ని శాస్త్రాలు దైవాన్ని తెలపడానికి. కనుక అటువంటి భావన కలిగి మనం ఉండాలి. కానీ మనము అన్వేషి కాకుండా ఊరికే ప్రతి మతంలో ఉంటుంది, మత బుచ్చులో పడుతుంది అంటే వ్యర్థమవుతాం. కనుక అటువంటి ఆలోచన ఎవరికి మనకు ఉండకూడదు. గురుపుత్రులకు అసలుకి అటువంటి భావననే ఉండకూడదు. కనుక మానవుడు తన యొక్క జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే సద్గుణాలను అలవర్చుకోవాలన్నారు పెద్దలు మనకు. అంటే ఏంటి సద్గుణాలంటే? ప్రేమ, దయ, కరుణ, ఓర్పు, సహనము, కృతజ్ఞత, శాంతి, ధైర్యము, భక్తి. ఇవి ఆభరణాలు లాంటివి. ఆభరణాలు ధరిస్తే ఏ విధంగా మరి వికసిస్తాడో అలంకరించుకుంటే అలాంటివి. ప్రేమ అన్నది గొప్పది, అన్నిటి దగ్గర చేయగలుగుతుంది, దూరం ఉన్నటువంటి వాటిని కూడా దగ్గర చేయగలుగుతుంది ప్రేమ అన్నది. ఆ ప్రేమతత్వాన్ని మానవుడు పొందాలి, అలవర్చుకోవాలి. ప్రేమే దైవం అన్నారు.